కథ పర్ఫెక్ట్ పరిపూర్ణ. రచయిత అప్పరాజు నాగజ్యోతి. పనిపిల్ల గీత సాయంతో బొమ్మల్ని పొందిగ్గా అమరుస్తోంది పరిపూర్ణ. ఏటా దసరా పండక్కి తన బొమ్మల కొలువుని పేరంటాళ్లంతా చూసి బాగుందని మెచ్చుకుంటే ఆమెకు తృప్తి. అందుకే ఎక్కడ ఏ చక్కటి బొమ్మ కనిపించినా వెంటనే కొనేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న బొమ్మల్లో ఏవైనా కొద్దిగా పాడైనట్లు కనిపిస్తే చాలు బయట పారేస్తుంది. అరే, ఈ కృష్ణుడి బొమ్మ చేతివేళ్ల వద్ద రంగు వెలిసిపోయిందే, ఫ్లూట్ కూడా ఎక్కడో పడిపోయినట్టుంది, గీత దాన్ని బయట పారేసి. తల్లి మాటలు వింటూనే గబాలను పరిగెత్తుకొచ్చి బొమ్మను దగ్గరకు లాక్కుంది ఆద్య. ఇది నా ఫేవరెట్ బొమ్మ మమ్మీ, పారేయొద్దు, నేను దీన్ని అందంగా తయారు చేస్తాను చూడు. తల్లి ఏదో చెప్పబోతుంటే వినకుండా బొమ్మను తీసుకుని గదిలోకి వెళ్ళిపోయిన ఆద్య పావు గంట తర్వాత ఉత్సాహంగా హాల్లోకి వచ్చింది. మమ్మీ, ఇప్పుడు బొమ్మ చూడు ఎంత బాగుందో. పరిపూర్ణ తలెత్తి చూసింది. రంగు వెలిసిన మేర చక్కగా పెయింట్ చేయడమే కాకుండా ఎక్కడి నుండి తెచ్చిందో కానీ మొత్తానికి ఒక చిన్న కట్టె ముక్కకి ఒకవైపు రంధ్రాలను తొలిచి అందమైన వేణువులా మలచి కృష్ణుని వేళ్ల మధ్యలో పెట్టడంతో చూడముచ్చటగా ఉంది బొమ్మ. అమ్మగారు, బొమ్మను ఎంత అందంగా తయారు చేసిందో పాప, భలే ఉంది కదూ. గీత మాటలకి పొంగిపోయింది ఆద్య. బొమ్మ నిజంగానే బాగున్నా పరిపూర్ణ మనస్సుకి మాత్రం ఆనందం కలగలేదు. పాడైన పాత బొమ్మని నట్టింట్లో పెట్టుకోవడం ఏమిటి అనుకుంది. అలాగని ఇప్పుడే బయట పారేస్తే ఆద్య చిన్నబుచ్చుకుంటుందని అప్పటికి ఊరుకుంది. ఈలోగా ఇంటి బయట కారు శబ్దమైంది. డాడీ వచ్చారు అంటూ పరిగెట్టుకెళ్ళిన ఆద్యని ఎత్తుకుని ఇంట్లోకి వచ్చాడు శ్రీకాంత్. మమ్మీ పారేయబోతుంటే నేనే ఈ బొమ్మకి రంగులు వేసి ఫ్లూట్ కూడా తయారు చేశా డాడీ. సోఫాలో కూర్చుని షూస్ విప్పుకుంటున్న తండ్రికి కృష్ణుడి బొమ్మను తెచ్చి చూపించింది ఆద్య. ప్రతి విషయం తండ్రితో పంచుకోవడం ఆద్యకి అలవాటు. తల్లి కంటే తండ్రి వద్దే ఆమెకు చనువు ఎక్కువ. బొమ్మని అటు ఇటు తిప్పి చూశాడు శ్రీకాంత్. చాలా బాగుందిరా కన్నా, భలే చక్కటి రంగులు వేశావు అన్నాడు. తండ్రి మెచ్చుకునేసరికి ఆద్య మొహం వెలిగిపోయింది. పండగ పూట పాత బొమ్మకి అది రంగులను పులిమేసి బొమ్మల కొలువులో పెట్టడము, మీరు దాన్ని మెచ్చుకోవడము బాగానే ఉంది సంబడం. పరిపూర్ణ మాటలకి తండ్రి కూతుళ్ళు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు. పర్ఫెక్ట్ పరిపూర్ణ అని శ్రీకాంత్ అనగానే పర్ఫెక్ట్ మమ్మీ అంటూ తను అందుకుంది ఆద్య. ఉడుక్కుంటూ లోనికి వెళ్ళిపోయింది పరిపూర్ణ. ఇలాంటి సంఘటనలు వాళ్ళ ఇంట్లో వారానికి 2-3 సార్లు జరుగుతుండడం మామూలే. శ్రీకాంత్ మృదు స్వభావి, భేషజాలు అస్సలే లేవు. ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకి ఆఫీస్ పని మీద జపాన్ వెళ్ళి 6 నెలలున్న సమయంలో వాళ్ళ వాబీ సాబీ ఫిలాసఫీకి శ్రీకాంత్ బాగా ఆకర్షితుడయ్యాడు. వాబీ అంటే ఒంటరితనం, సాబీ అంటే తుప్పు పట్టడం లేదా కరిగిపోవడం అని అర్థం. కాకపోతే కాలంతో పాటు ఆ పదాలకి అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు వాబీ సాబీ అంటే ఎవరిలోనూ తప్పుల్ని లోపాలని ఎంచకుండా ఉన్నట్లుగా స్వీకరించడం, మనుషులనైనా పరిస్థితులనైనా కుదిరినంత వరకు మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం లేదా వాటికి అనుగుణంగా మనమే మారిపోవడం, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ సిస్టమేటిక్గా జరగాలన్న ఆరాటంలో పడి కొన్నేళ్ల పాటు జీవితాన్ని ఆస్వాదించడం మానేశారు జపాన్ ప్రజలు. ఎల్లవేళలా మిలిటరీ క్రమశిక్షణని పాటించనక్కర్లేదని, అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అయినా పర్వాలేదని, స్వేచ్ఛగా హాయిగా ఉండడం వల్ల మనిషి మెదడుపై ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకున్న తర్వాత మెల్లిగా మారుతూ జీవితంలోని అన్ని దశల్లోనూ వచ్చే మార్పులను హుందాగా స్వీకరించడాన్ని జపాన్ వాళ్ళు అలవాటు చేసుకున్నారు. పరిపూర్ణ మనస్తత్వం వాబీ సాబీకి పూర్తి వ్యతిరేకం. ఆమెకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందులో ఏ చిన్న లోపం జరిగినా సహించలేదు. పరిపూర్ణలోని ఆ స్వభావానికి ఆమె నాన్న చక్రధరమే కారణమని చెప్పొచ్చు. చక్రధరం మిలిటరీలో కమాండర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక్కగానొక్క కూతురి పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ ఆమెకు సంబంధించిన అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ కోసం ఒకటే తాపత్రయపడుతుండేవాడు. బట్టలు, స్కూల్ బ్యాగు, పుస్తకాలు ఒకటేమిటి, కూతురికి సంబంధించిన సమస్త విషయాల్లోనూ ఎవ్వరూ వేలెత్తి చూపించలేనంత బాగా చూసుకునేవాడు. అది సర్వత్ర వర్జయేత్ అంటూ చక్రధరం భార్య మంజుల భర్తను వెనక్కి లాగేందుకు ప్రయత్నించినా అతను వినేవాడు కాదు. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన పరిపూర్ణ కూడా పెద్దయ్యాక ముమ్మూర్తుల ఆయనలాగే తయారవడంలో ఆశ్చర్యమేముంది. ఆ పర్ఫెక్ట్ తండ్రి కూతుళ్ళకి శ్రీకాంత్ నచ్చడం అన్నది మాత్రం పూర్తిగా దైవ సంకల్పమే. 6 ఏళ్ల క్రిందట వాళ్ళ పెళ్లి చూపులు జరిగిన ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి శ్రీకాంత్ వాళ్ళని పెళ్లి చూపులకు ఇంటికి ఆహ్వానించారు పరిపూర్ణ తల్లిదండ్రులు. సరిగ్గా అదే రోజు అనుకోకుండా ఫారిన్ డెలిగేట్స్ ఆఫీసుకు వస్తున్నారని బాసు నుండి ఫోన్ రావడంతో శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకల్లా అయిపోవడంతో డైరెక్ట్గా ఆఫీసు నుండి బయలుదేరి అనుకున్న సమయానికి పెళ్లి చూపులకి పరిపూర్ణ వాళ్ళ ఇంటికి చేరుకోగలిగాడు శ్రీకాంత్. సాధారణంగా ప్యాంట్, షర్ట్ లేదా కుర్తా పైజామాని ధరించే శ్రీకాంత్ ఆ రోజు మాత్రం ఆఫీసులో విదేశీ క్లయింట్స్తో హై లెవెల్ మీటింగ్ కోసమని ఆఫీస్ డ్రెస్ కోడ్ ప్రకారం సూట్ వేసుకుని టై కట్టుకుని వెళ్ళాడు. సూటు బూటుతో టై కట్టుకుని టిప్ టాప్గా పెళ్లి చూపులకు వచ్చిన శ్రీకాంత్ను చూస్తూనే పర్ఫెక్ట్ డ్రెస్సింగ్ అనుకుని పెళ్లి చూపుల్లోనే అతనిపై మనసు పారేసుకుంది పరిపూర్ణ.
కాబోయే అల్లుని చూడగానే చక్రధరానికి అదే భావన కలిగింది. ఇక కుందనపు బొమ్మ లాంటి పరిపూర్ణ శ్రీకాంత్కి అతని తల్లిదండ్రులకి బాగా నచ్చింది. ఇంకా చెప్పేదేముంది, 10 రోజుల ఎంగేజ్మెంట్, ఆ పైన నెలలోపే వైభవంగా వాళ్ళ వివాహం జరిగిపోయింది. పరిపూర్ణ మనస్తత్వాన్ని పెళ్ళైన కొత్తలోనే అర్థం చేసుకున్నాడు శ్రీకాంత్. పక్క బట్టలు, తలగడలు కాస్త చెదిరిన పనివాళ్లపై చిరాకు పడుతుండడం, డ్రెస్కి మ్యాచ్ అయ్యే నగలు, జోళ్ళు, పిన్నులు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే కానీ ఇల్లు విడిచి బయటికి రాకపోవడం, వస్తువులు కొద్దిగా పాడైన బయట పారేయడం లాంటివన్నీ చూసి అత్యంత పెర్ఫెక్షన్ కోసం ఆరాటపడడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి చిరాకు, అసహనం ఎక్కువవుతాయని భార్యకి చెప్పే ప్రయత్నాల్ని మొదట్లో చేశాడు శ్రీకాంత్. పూర్ణ, వస్తువులు కాస్త అటు ఇటు అయితే పర్వాలేదు, అడ్డదిడ్డంగా ఉన్న వాటిల్లోనూ అందం ఉంటుంది. పక్క బట్టలు, కట్టుకున్న దుస్తులు కాస్త నలిగినా పర్వాలేదు, అలానే బాగానే ఉంటుంది అనుకోగలిగితే మనసుకి హాయిగా ఉంటుంది అన్నట్టు గజిబిజిగా ఉండే జామెట్రిక్ డిజైన్ డ్రెస్సులు, వంకర్ టింకర్గా పొడవు ఎక్కువ తక్కువగా ఉండే కుర్తీలు ఈ మధ్యన ఫ్యాషన్ అయ్యాయని మొన్న మాల్లో సేల్స్మెన్ చెప్పలేదు. శ్రీకాంత్ మాట విని పరిపూర్ణ పెద్దగా పట్టించుకోలేదు. మెల్లిగా తనే తెలుసుకుంటుందిలే అనుకుని సర్దుకుపోయాడు శ్రీకాంత్. అతనిలో ఉన్న ఆ నెమ్మదితనం వల్లే వాళ్ళ కాపురం గొడవలు లేకుండా నల్లేరుపై నావలా హాయిగా సాగిపోతోంది. పెళ్ళైన 3 ఏళ్లకి పుట్టిన కూతురు ఆద్యలోనూ పర్ఫెక్ట్గా ఉండాలన్న ఆరాటాన్ని చెప్పించే భార్య ప్రయత్నాలకు మాత్రం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తుంటాడు శ్రీకాంత్. అదృష్టం కొద్దీ ఆద్యకి రూపంలోనూ గుణంలోనూ అన్ని తండ్రి పోలికలే రావడం వల్ల వాళ్ళ నాన్నలానే ఆద్య కూల్గా సంతృప్తిగా ఉంటుంది. ఆ వేళ ఆద్య 4వ పుట్టినరోజు పండగని స్టార్ హోటల్లో జరిపించారు. ఏర్పాట్లన్నీ దగ్గరుండి ఎక్కడా ఏ లోటు జరగకుండా చూసుకుంది పరిపూర్ణ. వచ్చిన అతిథులంతా వేడుక బాగా జరిపించారంటూ మెచ్చుకుంటుంటే పరిపూర్ణకి గాల్లో తేలిపోయినంత సంతోషంగా ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం పుట్టినరోజుకి వచ్చిన బహుమతులన్నీ ఒక్కొక్కటి తెరిచి ఆద్యకి చూపిస్తోంది పరిపూర్ణ. చాలా చక్కటి బహుమతులే వచ్చాయి. ఒక గిఫ్ట్ కవర్ తెరిచి అందులో ఉన్న సిల్క్ గౌని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూస్తుంది పరిపూర్ణ. డిజైన్ బాగానే ఉన్నా రంగు చూడు ఎంత ముతకగా ఉందో, అస్సలు బాగోలేదు అంటూ తల్లి పక్కకి నెట్టేసిన డ్రెస్సును చూసింది ఆద్య. పర్లేదు మమ్మీ, ఈ రంగు నాకెలాగూ లేదుగా, అప్పుడప్పుడు వేసుకుంటా అంది ఆద్య. ఎప్పుడూ మనకి నచ్చినవే దొరకాలనుకోకుండా ఏది లభించినా పర్వాలేదనుకోవడం కూడా వాబీ సాబీ జీవన విధానంలో భాగమే. అందుకే కూతురి మాటలు వింటూనే శ్రీకాంత్కి చాలా సంతోషం వేసింది. లండన్ నుండి పరిపూర్ణ పిన్ని కూతురు దివ్య ఈరోజు ఆమె భర్తతో కలిసి పరిపూర్ణ ఇంటికి వస్తుంది. ఇక పరిపూర్ణ హడావుడికి అంతు లేదు. పని మనిషితో చెప్పి ఇల్లంతా శుభ్రం చేయించింది. షోకేసులో పెట్టిన వస్తువులన్నీ శుభ్రంగా తుడిపించింది. పక్క బట్టలు, గలీబులు అన్నీ కూడా కొత్తవి చేయించింది. బయలుదేరామంటూ దివ్య నుండి ఫోన్ రాగానే హాల్లో అందమైన కార్పెట్ని పరిపించింది. మీ అమ్మ పద్ధతి చూస్తే సాక్షాత్తు నరేంద్ర మోడీయే వస్తున్నారనిపిస్తోంది. భార్యని సరదాగా వేళాకోళం చేశాడు శ్రీకాంత్. అవును డాడీ అంటూ తండ్రి మాటలకు వంతపాడుతున్న ఆద్య వైపు పరిపూర్ణ కోపంగా చూసేటప్పటికి నోరు మూసేసుకుంది ఆద్య. మరొక్కసారి ఇల్లంతా పరికించి చూసి బాగుందని మనసులోనే అనుకుంది పరిపూర్ణ. ఎదురు చూసిన అతిథులు రానే వచ్చారు. 4 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెలు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. పలకరింపులు, పరిచయాలు అయ్యాక అందరికీ ఫ్రూట్ జ్యూస్ తీసుకురమ్మని గీతకి పురమాయించి ఈలోగా అతిథులకి దగ్గరుండి ఇల్లంతా చూపిస్తోంది పరిపూర్ణ. మార్వలస్ వదిన గారు, ఇల్లంతా కళాత్మకంగా తీర్చిదిద్దారు. మీకు చాలా చక్కటి అభిరుచి ఉంది. దివ్య భర్త అఖిలేష్ ప్రశంసకి పరిపూర్ణ మొహంలో కోటి కాంతులు ప్రజ్వరిల్లాయి. అంతలో అనుకోని అపశృతి. హాల్లోని గోడపై 3D ఎఫెక్ట్లో వేయించిన రవివర్మ పెయింటింగ్ని చూపిస్తున్న పరిపూర్ణ వెనక్కి తిరిగింది. సరిగ్గా అదే సమయానికి జ్యూస్ గ్లాసులు ట్రేలో పెట్టుకుని తీసుకొస్తున్న గీత భుజానికి పరిపూర్ణ చేయి విసురుగా తగలడంతో ట్రే ఎగిరి కింద పడింది. గాజు గ్లాసులన్నీ నేలపై పడి బద్దలవడమే కాకుండా వాటిలోని జ్యూస్ అంతా పెయింటింగ్పై పడి గోడంతా వికారంగా అయింది. అది చూస్తూనే నిశ్చేష్టురాలైంది పరిపూర్ణ. అతిథుల ముందు అవాసు పాలవడంతో వారం రోజులుగా తను పడ్డ శ్రమంతా బూడిద పాలైందన్న కోపంతో గీతను కొట్టేందుకు విసిరిగా చేయిత్తింది పరిపూర్ణ. అలా పైకి లేచిన ఆమె చేయి గీత ఒంటి మీద పడేలోపే కళ్ళు తిరిగినట్లయి తూలి కిందకి విరిగిపోయింది పరిపూర్ణ. గబాలన భార్యని పట్టుకుని సోఫాలో పడుకోబెట్టి టేబుల్ మీద జగ్గులోని నీళ్ళని మొహంపై చిలకరించాడు శ్రీకాంత్. నీళ్ల స్పర్శకి కళ్ళు తెరిచిన పరిపూర్ణ తిరిగి అపస్మారకంలోకి వెళ్లడంతో కంగారు పడ్డాడు శ్రీకాంత్. భార్యని కారులో కూర్చోపెట్టుకుని కారుని స్టార్ట్ చేయక పరిపూర్ణకు సాయంగా వచ్చిన పక్కింటి మీనాక్షి గారి వైపు కృతజ్ఞతగా చూశాడు శ్రీకాంత్. మరో గంటలో తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లైట్ని అందుకోవలసిన దివ్య వాళ్ళు ఏం చేయాలో పాలుపోక అక్కడే నిలబడిపోగా వాళ్ళని ఎయిర్పోర్ట్కి వెళ్ళమని తనే ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి చెబుతానని చెప్పి పంపించాడు శ్రీకాంత్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రిలో పరిపూర్ణను చేర్పించాడు శ్రీకాంత్. రకరకాల పరీక్షలు చేశారు వైద్యులు. టెస్టు రిపోర్ట్లని నార్మల్గానే ఉన్నా బీపీ మాత్రం స్థిరంగా ఉండకుండా హెచ్చుతగ్గులు అవడంతో అసలు సమస్య ఏమిటని ఆలోచించిన డాక్టర్లు చిన్నపాటి అనుమానంతో న్యూరో స్పెషలిస్ట్ ప్రశాంత్కి పరిపూర్ణ కేసుని రెఫర్ చేశారు.
తల్లికి ఏమైందోనని బేంబేలు పడ్డ ఆద్య కూడా తండ్రితో పాటు ఆసుపత్రిలో ఉంటారని మారాన్ చేయగా బుజ్జగించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది మీనాక్షి. ఉండుండి స్పృహలోకి వస్తున్నా మళ్ళీ వెంటనే నీరసంగా పక్కకు విరిగిపోతున్న భార్యని దిగాలుగా చూస్తూ రాత్రంతా ఒక్కడే ఆసుపత్రిలో ఉండిపోయాడు శ్రీకాంత్. మంచం మీద అస్థిమితంగా అటు ఇటు కదులుతోంది పరిపూర్ణ. కేసు హిస్టరీ చదువుతున్న డాక్టర్ ప్రశాంతి అక్కడ పేషెంట్గా పరిపూర్ణను చూసి ఆశ్చర్యపడింది. కళ్ళు తెరవగానే పూర్ణ నన్ను గుర్తుపట్టావా అంటూ పలకరించిన డాక్టర్ మొహంలోకి పరికించి చూసింది పరిపూర్ణ. నేను పూర్ణ, ప్రశాంతిని. మనమిద్దరం ఒకే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం, గుర్తొచ్చానా? చప్పును గుర్తుపట్టింది పరిపూర్ణ. నువ్వా శాంతి, ఎలా ఉన్నావు? ఆప్యాయంగా స్నేహితురాలను అడిగింది పరిపూర్ణ. ఆ మాట నేను అడగాలి. నువ్వేంటి పూర్ణ, 35 ఏళ్ల వయసుకే ఇలా అయిపోయావు? నుదుటిపై మానసిక ఒత్తిడిని సూచించే గీతలు, బీపీ ఎక్కువ తక్కువలు, అసలు ఏమిటిదంతా? నీకేమైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా పూర్ణ? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? నీకు పిల్లలతో ఏమైనా సమస్యలా? సంకోచించకుండా అన్ని విషయాలు నాతో చెప్పు పూర్ణ. నీ స్నేహితురాలుగా మాత్రమే కాదు, ఒక డాక్టర్గాను అడుగుతున్నాను అంది. ప్రశాంతి మాటలకి తెల్లబోయింది పూర్ణ. నువ్వు అనుకున్నట్లుగా నాకే సమస్యలు లేవు శాంతి, నిజం చెబుతున్నాను అంది పరిపూర్ణ. అవునా అన్నట్టుగా చూసింది ప్రశాంతి. ఈలోగా పరిపూర్ణ కోసం ఇంటి నుండి క్యారియర్లో భోజనం తీసుకొచ్చింది గీత. గదిలో ఉన్న చిన్న టేబుల్ని పరిపూర్ణకి దగ్గరగా జరిపి కంచం పెట్టి బుట్టలో నుండి ఒక్కో ఐటెం తీసి వడ్డిస్తుండగా బీరకాయ కూర కొద్దిగా కంచానికి బయటవైపు పడింది. వెంటనే పరిపూర్ణ మొహం మారిపోయింది. చిరాకు, అసహనం స్పష్టంగా ఆమె ముఖంలో ప్రస్ఫుటిస్తున్నాయి. ఆమెని నిశితంగా గమనిస్తున్న ప్రశాంతికి ఇంతదాకా మనసుని పట్టి పీడిస్తున్న సమస్య విడిపోయి స్నేహితురాలి ఆరోగ్య సమస్యకి కారణం బోధపడింది. తనే దగ్గరుండి వడ్డిస్తానని చెప్పి గీతను బయటికి పంపించేసింది ప్రశాంతి. స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. చాలా రోజులకి నిన్ను ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది శాంతి. నాకు మాత్రం నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు బాగాలేదు పూర్ణ, వెంటనే అంది ప్రశాంతి. స్నేహితురాలి మాటలకి పరిపూర్ణ ముఖం మ్లానమైంది. అవును పూర్ణ, నీ మెడికల్ రిపోర్ట్స్ క్షుణ్ణంగా చదివాను. నీకు శారీరకంగా ఏ సమస్య లేదు. అయినా ఎందుకలా నీ బీపీ క్షణానికి ఒక రకంగా మారుతుందో ఇక్కడి డాక్టర్లు ఎవరికీ అర్థం కాక చివరికి న్యూరో స్పెషలిస్ట్ అయినా నన్ను పిలిపించారు. 15 గంటల క్రితం దాకా నాకు నీ సమస్య అర్థం కాలేదు. స్నేహితురాలు శ్రద్ధగా వింటుండడం చూసి కంటిన్యూ చేసింది ప్రశాంతి. కాలేజీలో ఉండగా నువ్వు ప్రతిదీ పద్ధతిగా ఉండాలంటూ తెగ ఆరాటపడుతుండేదానివి. నాకు బాగా గుర్తుంది. ఒకసారి నీ బయాలజీ రికార్డులో ఒక బొమ్మ గీసిన పేపర్లో మూలన కొద్దిగా ఇంకు పడింది. ఒక పేపరేగా, పర్లేదని నేనెంత చెప్పినా నువ్వు వినకుండా వెంటనే షాప్కి వెళ్ళి ఇంకో రికార్డు బుక్ కొనుక్కుని రాత్రంతా మేలుకుని అన్ని బొమ్మలు మళ్ళీ గీశావు. ఒక్క విషయం చెప్పు పూర్ణ, నువ్వు ఇంకా అలాగే పర్ఫెక్షనిస్ట్గా ఉంటున్నావు కదూ? పర్ఫెక్ట్గా ఉండడం అనేది మహారాధం అయినట్టు అలా అడుగుతావేంటి శాంతి? ఒక డాక్టర్గా నేను చెబుతున్నదంతా విని అర్థం చేసుకో పూర్ణ. ఏ విషయంలోనైనా సరే అతి పనికిరాదు. పర్ఫెక్షనిజంకి ఓసిడి అనే మానసిక వ్యాధికి చాలా దగ్గర సంబంధం ఉంది. మొదట పర్ఫెక్షన్ అన్న రందితో మొదలై కొద్ది కాలానికి అది విపరీత దూరంలోకి దిగితే ఆ స్టేజ్నే వైద్య పరిభాషలో ఓసిడి అంటారు. ఈ జబ్బున్న వాళ్ళు అతి చిన్న విషయాలకి విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తుంటారు. ఆ ఒత్తిడి ఫలితంగా చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతుంటారు. నువ్వు ఇప్పుడు ఓసిడి స్టేజ్కి చాలా దగ్గరలో ఉన్నావు పూర్ణ. స్నేహితురాలి మాటలకు కంగారు పడింది పరిపూర్ణ. ఇనుము వేడిగా ఉన్నప్పుడే మరింత గట్టిగా దెబ్బలు వేయాలన్నట్లుగా తన మాటలను కొనసాగించింది డాక్టర్ ప్రశాంతి. పూర్ణ, పర్ఫెక్ట్గా ఉండాలనుకునే వాళ్ళకి సహజంగానే ఎదుటి వాళ్ళు తమ పెర్ఫెక్షనిజం గుర్తించి తమను మెచ్చుకోవాలని ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎదురుల మెప్పులే వాళ్ళని డ్రైవ్ చేస్తుంటాయి. ఆ మెప్పులు దొరకని రోజున వాళ్ళలో ఒత్తిడి పెరిగిపోతుంది. వాళ్ళు తమని తాము తమ కళ్ళతో కాకుండా ఎదుటివారి కళ్ళ ద్వారా చూస్తుంటారు. కాబట్టి జీవితంలో చాలా సార్లు వాళ్ళు డిసప్పాయింట్మెంట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పనైనా సరే వాళ్ళు అనుకున్నంత పర్ఫెక్ట్గా జరగకపోతే దానికి తామే బాధ్యులమని భావించి తమని తామే నిందించుకుంటారు. దాంతో మెల్లిమెల్లిగా వాళ్ళ మీద నమ్మకం, ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఒక స్టేజీలో విపరీతమైన డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తుంటారు. నా వద్దకి డిప్రెషన్, యాంగ్జైటీలతో వచ్చే పేషెంట్లలో దాదాపు 60% మంది పెర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే మనుషులే తెలుసా? నువ్వు వాళ్ళల్లో ఒకరు కాకూడదనేది నా ఆకాంక్ష. కౌన్సిలింగ్ ద్వారా నువ్వు పూర్తిగా నార్మల్ అవ్వగలుగుతావు. శారీరక వ్యాధులు ఆ వ్యాధిగ్రస్తులను మాత్రమే ఇబ్బంది పెడతాయి. కానీ ఇటువంటి మానసిక వ్యాధులు మాత్రం వ్యాధి ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి దగ్గర వాళ్ళని ఎక్కువగా బాధ పెడతాయి. నువ్వు నిజంగా మీ వారిని, మీ పాపని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే కనుక ఈ జబ్బు నుండి బయటపడాలని గాఢంగా కోరుకుంటావు. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక నీ ఇష్టం. ఆలోచనలో పడింది పరిపూర్ణ. స్నేహితురాలు చెప్పిన దానికి భర్త తనతో చెబుతుంటే వాబీ సాబీ సిద్ధాంతానికి చాలా దగ్గర పోలిక ఉన్నట్లుగా గుర్తించింది పరిపూర్ణ. ముఖ్యంగా ప్రశాంతి చివరిలో చెప్పిన 2 ముక్కలు ఆమె మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నా వల్ల శ్రీకాంత్, ఆద్య ఎన్నోసార్లు ఇబ్బందులు పాలైన మాట నిజమే.
ఫంక్షన్కి తయారయ్యి వెళ్ళబోయే ఆఖరి క్షణంలో చీర కుచ్చుల వద్ద ఏదో చిన్న మరక ఉందనో లేదా ముడత పడిందనో లోనికి వెళ్ళి వేరే చీర కట్టుకుని దానికి సరిపడే మ్యాచింగ్ నగలని పెట్టుకుని ఎంత ఆలస్యం చేసినా ఒక్క పరుషమైన మాట తోలకుండా ఓపికగా ఉంటాడు పాప శ్రీకాంత్. ఆద్య అంతే, బొమ్మలతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేది నేను తయారై వచ్చేదాకా. ఇంకేం ఆలోచించలేదు పరిపూర్ణ. నువ్వు చెప్పినట్లే కౌన్సిలింగ్కి వస్తాను శాంతి అంది. డాక్టర్ ప్రశాంతి కౌన్సిలింగ్కి తోడుగా భర్త పాటించే వావి సాబీ విధానం కూడా జత చేయడంతో పరిపూర్ణలో మార్పు రావడానికి ఎంతో కాలం పట్టలేదు. టీవీ సీరియల్ చూస్తుండగా ఏం చేస్తున్నావు పరిపూర్ణ అంటూ పెద్ద గొంతుతో చొరవగా ఇంట్లోకి వచ్చేసి సోఫాలో కూర్చుని పక్కింటి మీనాక్షిని చూస్తే పరిపూర్ణకు ఇప్పుడు చిరాగ్గా అనిపించడం లేదు. ఏదో చారస్తంగా లొడలా వాగుతుందే కానీ ఆవిడ మనస్సు మాత్రం వెన్నే. నలుగురు వస్తే వంట చేసేందుకు బేంబేలు పడుతుంటే అడగకుండానే సాయానికి వస్తుంది. అది మొహాన చిరునవ్వు చెదరకుండా. పాపం మంచావిడ అని అనుకోగలుగుతోంది ఇప్పుడు. ఎదుటి వారిలో చిన్న లోపం కనిపిస్తే ఫోకస్ మొత్తం దానిపైనే పెట్టకుండా వారిలో ఉన్న మిగతా మంచి గుణాలపై దృష్టి సారించి ఆ లోపమున్నా కూడా బాగున్నారు అనుకోగలడంలో ఉండే హాయి సౌఖ్యం ఆమెకి అనుభవంలోకి వచ్చాక కళ్ళజోడు వస్తే హుందాగా స్వీకరించడం, వయసులో జుట్టు నెరిస్తే అనుభవానికి చిహ్నం అనుకుంటూ ఆనందపడ్డం ఇప్పుడు పరిపూర్ణ జీవితంలో భాగమైపోయాయి. సరిగ్గా 2 నెలల తర్వాత ఆఫీసు నుండి శ్రీకాంత్ త్వరగా ఇంటికి వచ్చేయడంతో ఆశ్చర్యపోయింది పరిపూర్ణ. ఏమండి, ఒంట్లో బాగాలేదా? తలనొప్పిగా ఉందా? టీ పెట్టించేదా అంటూ హడావుడి చేసింది. అబ్బే అదేం లేదు పూర్ణ, ఈవేళ నీ స్నేహితురాలు మన ఇంటికి వస్తుందన్నావుగా, సమయానికి గీత కూడా ఇంట్లో లేదుగా, అందుకే ఇల్లు సర్దడంలో నీకు సాయం చేద్దామని త్వరగా వచ్చేసాను. అవును, నువ్వేంటిలా తీరిగ్గా కూర్చున్నావు? సోఫా కుషన్స్ అవి మార్చవా? ఇల్లు బాగానే ఉంది కదండి, సర్దేదేముంది? వారం కిందటేగా సోఫా కుషన్స్ మార్చింది, మళ్ళీ మార్చడం దేనికి? ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నట్లుగా చూశాడు శ్రీకాంత్. డాడీ అంటూ స్కూల్ నుండి వచ్చిన ఆద్య శ్రీకాంత్ని కాళ్ళను చుట్టేసింది. ఆద్యని ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకెళ్లి కబుర్లు చెప్తూ డ్రెస్ మార్పించి తను డ్రెస్ మార్చుకుని హాల్లోకి వచ్చాడు శ్రీకాంత్. ఈలోగా వంటింట్లోకి వెళ్ళి హార్లిక్స్ బిస్కెట్లు హాల్లోకి తెచ్చి ఆద్యకి తినిపించసాగింది పరిపూర్ణ. మమ్మీ, ఈ రోజేగా ఆంటీ వంటికి వచ్చేది, మరి నువ్వు మంచి చీర కట్టుకోలేదే? కూతురు అడిగిన దానికి ఒక్కసారి తన చీర వైపు చూసుకుంది పరిపూర్ణ. ఈ చీర బాగానే ఉందిగా? తల్లి మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంది ఆద్య. మమ్మీ చూడు, ఇక్కడ చీర కింద వైపు ఏదో మరక ఉంది. నా స్నేహితురాలు నన్ను చూసేందుకు వస్తుంది, కానీ నా ఇంటిని నా అలంకరణని చూసేందుకు కాదు. అప్పుడే ఇంట్లోకి అడిగిపోతున్న డాక్టర్ ప్రశాంతి తన స్నేహితురాల్లో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషపడింది. సృష్టిలో ఏది మనం ఆశించినంత పర్ఫెక్ట్గా ఉన్నదన్న చిన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు కదూ జీవితం హాయిగా గడిచిపోయేందుకు.